Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is calcitonin and parathormone. ఈ వీడియోలోనే మనం కాల్సిట్రయోల్, కాల్సిడయోల్, కాల్సిఫెరోల్, కాల్షియంకి సంబంధించిన ఈ హార్మోన్స్ వాటి యొక్క పనితీరు అంతా డిస్కస్ చేద్దాం. అయితే లాస్ట్ వీడియోలో మనం థైరాయిడ్ గ్లాండ్ పర్టికులర్గా ఫాలిక్యులర్ సెల్స్ సెక్రేట్ చేస్తాయి, అది ఎక్కువ సెక్రేట్ చేస్తే వచ్చే డిసీజెస్ ఏంటి, తక్కువైతే వచ్చే డిసీజెస్ ఏంటి, అంటే హైపర్ సెక్రేషను, హైపో సెక్రేషను ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి అంతా డిస్కస్ చేసాం. ఓన్లీ ఫాలిక్యులర్ సెల్స్ గురించి మాత్రమే అబ్జర్వ్ చేసాం. కానీ ఈ వీడియోలో పారాఫాలిక్యులర్ సెల్స్, వాటిని సి సెల్స్ అని కూడా అంటారు. ఈ పారాఫాలిక్యులర్ సెల్స్ అవి సెక్రేట్ చేసే హార్మోన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఆ తర్వాత పారాథైరాయిడ్ గ్లాండ్ అది సెక్రేట్ చేసే హార్మోన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, వీటితో పాటు మిగిలిన కొన్ని హార్మోన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం రిలేటెడ్ టు ద కాల్షియం మెటబాలిజం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది థైరాయిడ్ గ్లాండ్ అనుకుంటే, ఎల్లో కలర్లో ఇది ఫాలిక్యులర్ సెల్స్, వాటి మధ్యలో ఉండే క్యావిటీ, ఇది సెక్రేట్ చేసే హార్మోన్ థైరాక్సిన్ అంటే T4 T3. ఈ చుట్టూ ఉండే గ్రీన్ కలర్ సెల్స్ ఉన్నాయి కదా, వీటిని మనం సి సెల్స్ అన్నాం. ఈ సి సెల్స్ సెక్రేట్ చేసే హార్మోన్ పేరు కాల్సిటోనిన్. కాల్సిటోనిన్ హార్మోన్ సెక్రేట్ చేస్తుంది. ఈ కాల్సిటోనిన్ ఫంక్షన్ ఏంటంటే ఇది హైపోకాల్సిమిక్ హార్మోన్. ఎందుకు దీన్ని హైపోకాల్సిమిక్ హార్మోన్ అంటారంటే ఇది బ్లడ్లో ఉండే కాల్షియం లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది కాల్షియం తగ్గించేస్తే ఇంకెందుకు, బాడీలో బోన్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి, ఇలాంటి అపోహలొద్దు. అంటే బ్లడ్లో ఉండే కాల్షియం వేరు, బోన్లో ఉండే కాల్షియం వేరు. బ్లడ్లో కాల్షియం ఎక్కువైపోయినట్లయితే కనుక కాల్షియం డిపాజిట్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాల్షియాన్ని మనం తగ్గించుకోవాలి. అయితే అది యూరినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి, లేదా అది బోన్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఉండాలి. కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాల్షియం బ్లడ్లో ఉండడం ప్రమాదకరం. సో ఆ టైంలో ఏం చేస్తుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ కాల్షియం కానీ కనిపిస్తే ఇది కాల్సిటోనిన్ రిలీజ్ చేస్తుంది. ఈ కాల్సిటోనిన్ బ్లడ్లో ఉండే కాల్షియాన్ని తగ్గించేస్తుంది. ఇది ఎలా తగ్గిస్తుంది అంటే డిపోజిషన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బోన్స్. ఆ కాల్షియం తీసుకెళ్ళి బోన్లో డిపాజిట్ చేస్తుంది. బోన్స్ ఎక్కువ కాల్షిమిక్గా మారుతాయి అన్నమాట. సో కాల్సిటోనిన్ చేసే ఫంక్షన్ ఏంటంటే బ్లడ్లో ఉండే కాల్షియం లెవెల్స్ని తగ్గిస్తుంది. ఎలా? యూరిన్లో వెళ్ళిపోయే కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్ దగ్గర ఎక్కువగా అబ్జర్వ్ అయ్యే కాల్షియాన్ని ఆపేస్తుంది. ఆల్రెడీ బ్లడ్లో చాలా కాల్షియం ఉంది, ఇంకా అబ్జర్వ్ చేయక్కర్లేదు అని చెప్తుంది. అలానే స్టొమక్ దగ్గర నుంచి లేదంటే ఇంటెస్టైన్ దగ్గర నుంచి అబ్జర్వ్ అయ్యే కాల్షియాన్ని ఆపేస్తుంది అనమాట. బాడీలో చాలా కాల్షియం ఉంది, నువ్వేం రావక్కర్లేదు, యూ కెన్ గో టు ద అవుట్ అలా అని చెప్పేసి ఇక్కడ డైజెస్టివ్ సిస్టంలో నుంచి వచ్చే కాల్షియంని ఆపేస్తుంది. వెళ్ళిపోతున్న కాల్షియాన్ని మళ్ళీ అబ్జర్బ్ చేసుకోకుండా దాన్ని బయటకు వదిలేస్తుంది. ఆల్రెడీ ఉన్న కాల్షియం తీసుకెళ్ళి బోన్లో డిపాజిట్ చేస్తుంది. ఇలా బ్లడ్ కాల్షియం లెవెల్ని తగ్గించేస్తుంది. కాబట్టి దీన్ని హైపోకాల్సిమిక్ హార్మోన్ అని చెప్పేసి చెప్తాం. అయితే దీంతో పాటు మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ ఇంకొకటి ఉంది, ఇంకొక హార్మోన్ ఉంది. ఆ హార్మోన్ ఈ హార్మోన్ రెండు కలిసి కాల్షియం లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి. ఆ హార్మోన్ పేరు ఏంటంటే పారాథార్మోన్ ఆర్ పారాథైరాయిడ్ హార్మోన్. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఫస్ట్ మీకు పారాథైరాయిడ్ గ్లాండ్ కోసం తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది థైరాయిడ్ గ్లాండ్ అనుకుంటే ఇది ఎస్తమస్, ఓకే, అండ్ ఇది లారింగ్స్, ట్రకియా. ఇలా మనకి ఫ్రంట్ వెంట్రల్ పోర్షన్లో ఉండేది థైరాయిడ్ గ్లాండ్. ఒకవేళ నేను కానీ ఇలా వెనక్కి టర్న్ అయ్యాను అనుకుందాం, లేదు థైరాయిడ్ గ్లాండ్ ఈ లారింగ్స్ మొత్తం తీసేసి మీకు రివర్స్లో చూపిస్తున్నట్లయితే ఇస్తమస్ కనిపించదు, కానీ రెండు లోబ్స్ కనిపిస్తాయి. దీన్ని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ప్రతి లోబ్లోనూ రెండు పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్లాండ్. So this is the parathyroid gland. Parathyroid gland means here I will show the parathyroid gland. ఇదొక పారాథైరాయిడ్ గ్లాండ్, ఇదొక పారాథైరాయిడ్, ఇదొక పారాథైరాయిడ్, ఇదొక పారాథైరాయిడ్. చూడడానికి వెంకటేశ్వరం కిరీటం నుంచి పక్కకు వచ్చిన ఒక ఉంటుంది కదా, వెంకటేశ్వరం కిరీటం లాగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. ఇదేంటంటే ఇది థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ అంతా కూడా స్ట్రోమల్ టిష్యూ ఎక్కువగా ఉంటుంది. ఫాలిక్యులర్ సెల్స్, పారాఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి దీంట్లో. ఈ గ్లాండ్ని కొంచెం ఇలా వెనక్కి తిప్పినట్లయితే ప్రతి లోబ్, ఇదొక లోబ్, ప్రతి లోబ్ వెనకాల ఏ పెయిర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. టోటల్ మన బాడీలో ఉండే పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఎన్ని అంటే 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి.
ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ సెక్రెట్ చేసే హార్మోన్ పేరు పారాథార్మోన్. పారాథార్మోన్ ఫంక్షన్ ఏంటంటే ఇది బాడీలో బ్లడ్లో ఉండే కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీన్ని అందుకే హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటారు. కాల్సిటోనిన్ అనేది హైపోకాల్సిమిక్ హార్మోన్ అయితే పారాథార్మోన్ అనేది హైపర్ కాల్సిమిక్ హార్మోన్. కాల్సిటోనిన్ అనేది బ్లడ్ కాల్షియం లెవెల్ని తగ్గిస్తుంటే, డిక్రీజ్ చేస్తుంటే, పారాథార్మోన్ అనేది బ్లడ్ కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఈ రెండు కూడా ఒకదానికొకటి యాంటగోనిస్టిక్ అనమాట. ఒకదానికొకటి యాంటీగా వర్క్ చేస్తూ ఉంటాయి, కౌంటర్ యాక్ట్ చేస్తూ ఉంటాయి ఒకదాన్ని ఇంకొకటి. ఇది ఎలా బ్లడ్ కాల్షియం లెవెల్ని తగ్గిస్తుందో అదే మేనర్లో ఇది కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం ఎలా తగ్గిస్తుందని? ఇది అబ్జార్బ్ అవుతున్న కాల్షియాన్ని ఆపేస్తుంది, నువ్వు కాల్షియం అక్కర్లేదని చెప్తుంది. కానీ ఇదేం చేస్తుందంటే ఇంటెస్టైన్లోనూ స్టొమక్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ కాల్షియం ఉందో నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ కాల్షియాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. మిగతావన్నీ తర్వాత కాల్షియం అయితే చాలా ఇంపార్టెంట్గా కావాలని చెప్పి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాల్షియాన్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇది వెళ్ళిపోతున్న కాల్షియాన్ని, అబ్జర్వ్ అవుతున్న కాల్షియాన్ని ఆపేసి బయటకు వెళ్ళిపోతున్న కాల్షియాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది కూడా సేమ్ కిడ్నీ దగ్గరికి వెళ్తుంది, కానీ ఇది కాల్షియాన్ని ఉత్తినే పంపించేది అనమాట. కాల్షియం వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకుని ఆపి మళ్ళీ వెనక్కి లాక్కొని వస్తుంది. సో ఇది రేనల్ దగ్గర నుంచి రేనల్ అబ్జార్ప్షన్లో హెల్ప్ చేస్తుంది. అలానే స్టొమక్లో నుంచి, ఇంటెస్టైన్లో నుంచి కాల్షియం లెవెల్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కాల్షియం అయాన్స్ని. అలానే ఇదేం చేస్తుంది, తగ్గించడం కోసం బ్లడ్లో ఉన్న కాల్షియం మొత్తాన్ని తీసుకెళ్ళి బోన్లో పెడుతుంటే ఇది బోన్లో ఉండే కాల్షియం మొత్తాన్ని తీసుకొచ్చి బ్లడ్లో కలుపుతుంది. దీన్ని, ఆ పరిస్థితిని ఏమంటామంటే బోన్ రిజార్ప్షన్ అంటాం. ఇది కాల్షియాన్ని డిపాజిట్ చేస్తుంది, డిపోజిషన్ ఆఫ్ కాల్షియం. ఇదేం చేస్తుంది, బోన్ రిజార్ప్షన్, బోన్లో ఉన్న కాల్షియం మొత్తాన్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఇది మినరలైజ్ చేస్తుంది, బోన్ మాస్ని ఇంక్రీజ్ చేస్తుంది కాల్షియం డిపాజిట్ ద్వారా. ఇదేం చేస్తుందంటే డీమినరలైజ్ చేస్తుంది, బోన్లో ఉండే కాల్షియం మొత్తాన్ని బయటకు తీసేస్తుంది. డీమినరలైజేషన్ ఆఫ్ ద బోన్ పారాథార్మోన్ ఫంక్షన్, మినరలైజేషన్ ఆఫ్ ద బోన్ కాల్సిటోనిన్ ఫంక్షన్. ఓకే, ఇదేమో కాల్షియం లెవెల్స్ని తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తుంది, ఇది విత్డ్రా చేస్తుంది అనమాట. డిపాజిట్ చేయడం ఓకే, ఇది ఎలా విత్డ్రా చేస్తుంది? బోన్లో ఉండే ఏ సెల్స్ బోన్ రిజార్ప్షన్కి హెల్ప్ అవుతాయి. మళ్ళీ మీరు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనే ఒక లెసన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్. ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ ఫార్మింగ్ సెల్స్, బోన్ని ఫామ్ చేసే సెల్స్. ఆస్టియోక్లాస్ట్ అంటే బోన్ని తినేసే సెల్స్, వాటిని బోన్ ఈటింగ్ సెల్స్ అంటాం. ఇదేం చేస్తుందంటే ఆస్టియోక్లాస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆస్టియోక్లాస్ట్ సెల్స్ని యాక్టివేట్ చేసి బోన్ తినేసేలాగా ట్రై చేసి అది తింటున్నప్పుడు బయటకి కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్లో. సో ఇది ఆస్టియోక్లాస్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది, బోన్ రిజార్ప్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, బోన్ని డీమినరలైజ్ చేస్తుంది, బ్లడ్ కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి. కావాల్సినంత కాల్షియం లేకపోతే హార్ట్ బీట్ కూడా సరిగ్గా జరగదు. కాబట్టి కాల్షియం చాలా ఇంపార్టెంట్. అవసరమైన దానికన్నా ఎక్కువ ఉంటే ఇది రిలీజ్ అయ్యి తగ్గించేస్తుంది, అవసరమైన దానికన్నా తక్కువ ఉంటే ఇది రిలీజ్ అయ్యి పెంచేస్తుంది. ఈ కాల్షియం లెవెల్స్ని ఈ 2 హార్మోన్స్ ఒకదాంతో ఒకటి వర్క్ చేస్తూ, ఒకదాన్ని ఇంకొకటి కౌంటరాక్ట్ చేస్తూ కాల్షియం లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఇవి పారాథైరాయిడ్ గ్లాండ్, కాల్సిటోనిన్ అండ్ పారాథార్మోన్. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సైకిల్ కోసం మీకు తెలియాలి, విటమిన్ డి. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే విటమిన్ డి అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది, దానికి ఈ కాల్షియానికి ఉన్న సంబంధం ఏంటి, దానికి పారాథార్మోన్కి అలానే కాల్సిటోనిన్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది చాలామందికి డౌటు. విటమిన్ డికి 2 ఫంక్షన్స్ ఉంటాయి, ఒకటి విటమిన్ ఫంక్షను, ఇంకొకటి హార్మోన్ ఫంక్షను. దీన్ని మనం విటమిన్గా చెప్పచ్చు, హార్మోన్గా కూడా చెప్పచ్చు. విటమిన్ డి, విటమిన్ డి ఏ, దానికి ఇంకొక పేరు ఉంది కాల్సిట్రయోల్. కాల్సిట్రయోల్ అని కూడా అంటాం దీన్నే. విటమిన్ డిని కాల్సిఫెరాల్ అంటారు కదా, కాల్సిట్రయోల్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి విటమిన్ డి సైకిల్ కోసం తెలిస్తే ఈ కంప్లీట్ మనకు అవగాహన వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది విటమిన్ డి అంటే మన బాడీలో ఉండే కొలెస్టరాల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం సన్ రైస్కి ఎక్స్పోజ్ అవుతామో, అంటే యూవీబీ రైస్, అల్ట్రా వైలెట్ బి, ఆ రేస్ ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ అవుతామో అది మన బాడీలో ఉండే ఈ కొలెస్ట్రాల్కి సంబంధించిన
కొంత మెటీరియల్ని విటమిన్ డిగా కన్వర్ట్ చేస్తుంది. డైరెక్ట్గా విటమిన్ డి కాదు, అందులో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, బయోకెమికల్ రియాక్షన్స్ జరిగి ప్రీ విటమిన్ D3గా ఫామ్ అవుతుంది. ప్రీ విటమిన్ D3 ఫామ్ అయిన తర్వాత అది ఇమీడియట్గా విటమిన్ D3గా కన్వర్ట్ అయిపోతుంది. అంతటితో అయిపోలేదు. ఆ విటమిన్ D3 ఏం చేస్తుందంటే ఇది లివర్కి వెళ్తుంది. లివర్లో హైడ్రాక్సైల్ గ్రూప్ని యాడ్ చేసుకుని, అక్కడ ఉండే హైడ్రాక్సైల్ మాలిక్యూల్స్తో రియాక్షన్ జరిపి హైడ్రాక్సైల్ని ఒక గ్రూప్ని యాడ్ చేసుకుని అది ఇన్యాక్టివ్ విటమిన్ డిగా మారుతుంది. దాన్ని ఏమంటామంటే మనం కాల్సిడయోల్ అని చెప్పేసి చెప్తాం. కాల్సిట్రయోల్ కాదు, కాల్సిడయోల్. ఓకే, ఈ హైడ్రాక్సైల్ గ్రూప్ని యాడ్ చేసుకున్న తర్వాత అది అక్కడి నుంచి కిడ్నీకి వెళ్తుంది. కిడ్నీలో అది యాక్టివ్ ఫామ్గా మారుతుంది, కాల్సిట్రయోల్గా మారుతుంది అనమాట. ఎందుకు నేను ఇప్పుడు విటమిన్ డి కోసం ఎంత సైకిల్ చెప్తున్నానంటే, కాల్సిట్రయోల్ ఫంక్షన్ కూడా బ్లడ్ కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడమే. బ్లడ్ కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం అంటే పారాథార్మోన్ ఫంక్షనే. పారాథార్మోన్ ఏ ఫంక్షన్ చేస్తుందో కాల్సిట్రయోల్ కూడా అదే ఫంక్షన్ చేస్తుంది. ఈ కాల్సిట్రయోల్ అంటే ఏంటి, విటమిన్ డి అంటే ఏంటి అని అనుకోవద్దు. కాల్సిట్రయోల్ అనేది యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి. విటమిన్ డి యొక్క యాక్టివ్ ఫామ్ని కాల్సిట్రయోల్ అని, ఇన్యాక్టివ్ ఫామ్ని కాల్సిఫెరాల్ అని అంటాం. ఈ కాల్సిఫెరాల్ కాల్సిట్రయోల్గా బాడీలోనే మారుతుంది కాబట్టి దీన్ని మనం హార్మోన్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, బట్ దీని యొక్క ఆరిజిన్ కానీ ఇదంతా కూడా బయట నుంచి తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ అంతా కూడా బయట నుంచి తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది కాబట్టి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నంతసేపు విటమిన్ డి అని, అదొక్కసారిగా కన్వర్ట్ అయ్యి కాల్సిట్రయోల్గా మారిన తర్వాత దీన్ని హార్మోన్ అని అంటాం. కాల్సిట్రయోల్ ఫంక్షను, పారాథార్మోన్ ఫంక్షను రెండూ ఒకటే. అండ్ ఈ రెండు హార్మోన్స్ వేరు హార్మోన్స్. కాల్సిట్రయోల్ అనేది కిడ్నీలో నుంచి ప్రొడ్యూస్ అవుతుంటే, అంటే విటమిన్ డి అలా కన్వర్ట్ అవుతుంటే, ఈ పారాథార్మోన్ అనేది పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇలా కాల్సిట్రయోలు, పారాథార్మోను అండ్ కాల్సిటోనిన్ ఈ మూడు కూడా బ్లడ్ కాల్షియం లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి. కంట్రోల్ కాదు, ఇది రెగ్యులేషన్ అంటాం దాన్ని. ఓకే, సో ఈ మూడాట్లో ఏది చాలా డిఫరెన్స్ అంటే దాని ఫంక్షన్ వైజ్ ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేదైనా ఇచ్చి ఏది చాలా డిఫరెంట్ అంటే ఈ మూడింట్లో కాల్సిటోనిన్ డిఫరెంట్. ఇదొక్కటి ఒకటి, ఈ రెండు కలిసి ఒకటి అనమాట. పారాథార్మోన్ ఏ ఫంక్షన్ చేస్తుందో కాల్సిట్రయోల్ ఫంక్షన్ కూడా అదే. కాల్సిట్రయోల్ ఫంక్షన్ ఏంటయ్యా అంటే రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద రేనల్ ట్యూబ్యూల్స్. కిడ్నీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చి రాగానే కాల్షియం అంతా కావాలి నాకు అని చెప్పేసి మొత్తం ప్రాక్సిమల్ కన్వలేటెడ్ ట్యూబ్యూల్లో నుంచే మొత్తం కాల్షియం అనేది రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది అనమాట. అది అక్కడే ఆగిపోకుండా ఆ కాల్సిట్రయోల్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ దాకా వచ్చి ఇంటెస్టైన్లోకి దూరి నాకు కావాల్సిన కాల్షియం అంతా వచ్చేయండి అని చెప్పేసి ఇది కాల్ చేస్తుంది. మొత్తం కాల్షియం అంతటి కూడా రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇలా బ్లడ్ కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది కాల్సిట్రయోల్, పారాథార్మోన్. డిక్రీజ్ చేసేది కాల్సిటోనిన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇంతకన్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వాటికి ఆన్సర్ చెప్తూ ఒక వీడియో కానీ లేదంటే ఇమీడియట్గా దానికి రెస్పాన్స్ కానీ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.